హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 25th May 2021 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అలాగే ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ హిందూ న్యూస్ పేపర్లో ఏమైనా డిస్కస్ చేస్తాం. చూసినట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్స్ 1లో ఉందన్నమాట. అలాగే పేజ్ నెంబర్స్ 3లో కూడా ఉంది. దేని గురించి అంటే ఐలాండ్స్ గురించి. ఓకే, ఐలాండ్స్ అంటే ఎస్పెషల్లీ ఇక్కడ లక్షద్వీప్ ఐలాండ్స్లో గురించి చెప్తున్నారనమాట. అంటే ఇండియాలో ఉన్న లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, అరేబియాలో. ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఐలాండ్స్ డెవలప్ చేయాలని చెప్పేసి ఒక కొత్త డ్రాఫ్ట్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చారనమాట. ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ యాక్ట్లో మనకు ఎలాంటి చేంజెస్ ఉన్నాయి లక్షద్వీప్ ఐలాండ్స్ సంబంధించి అని చెప్పేసి, అలాగే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఉన్నటువంటి ఈ చేంజెస్ అనేవి ప్రజలకి హెల్ప్ఫుల్గా ఉంటాయా, లేదంటే ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తాయి అనేది విషయాలు క్లియర్గా తెలుసుకుంటాం. వాట్ ఆర్ చేంజెస్ దట్ టుక్ ప్లేస్ ఇన్ దిస్ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకేనా, అబౌట్ ది లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి డిస్కస్ చేస్తాం. చూసినట్లయితే ఫస్ట్ మనం జియోగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ మెయిన్ జియోగ్రఫికల్గా ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేది మనకు వీ హ్యావ్ దీస్ ఐలాండ్స్ ఆన్ వాట్ కాల్ ఇన్ అరేబియసీ. అంటే అరేబియసీలో మనకు ఉండడం జరుగుతుంది అనమాట ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి. ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 36. ఓకే, టోటల్గా 36 ఐలాండ్స్ ఉన్నాయి. వాట్ ఇస్ ద టోటల్ ఏరియా వచ్చేసి మనకు 32 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకేనా, అలాగే మనకు టోటల్గా ఎంతమంది ఎన్ని ఈ 36 ఐలాండ్స్లో ఎన్ని ఐలాండ్స్లో మనకు ప్రజలు ఉన్నారు అంటే ఇన్హాబిటెడ్ అంటే మనకు 10 ఐలాండ్స్ మనకి ఇన్హాబిటెడ్ అనమాట. ఓకేనా, అలాగే చూడండి ఇక్కడ ఈ ఐలాండ్స్లో మనకు వాట్ ఈస్ ద మేజర్ సిటీ. ఓకే, మేజర్ సిటీ అంటే ప్రిన్సిపల్ సిటీ లేదంటే ప్రిన్సిపల్ సిటీ ఏదంటే మనకు కవార్తి. ఓకే, కవార్తి. అండ్ కవార్తి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ అరేబియా, సారీ లక్షద్వీప్ ఐలాండ్స్. లక్షద్వీప్ ఐలాండ్స్కి మనకు ఇది ఏమవుతుందంటే క్యాపిటల్ అవుతుంది అనమాట. ఓకే, క్లియర్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకోటి ఏమంటే ఇక్కడ ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ వెళ్ళాలంటే వీ హ్యావ్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ లక్షద్వీప్. ఓకే, లక్షద్వీప్ ఐలాండ్స్ వెళ్ళాలంటే మనం ఈ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మాత్రం వెళ్ళగలుగుతాం అనమాట. లేదంటే మనకు మీ ఐలాండ్స్కి వెళ్ళే అంటే అధికారం మనకు లేదనమాట. ఓకే, ఇంకోటి ఏమంటే ఈ లక్షద్వీప్ ఐలాండ్ వచ్చేసి మనకు యూటీ. ఓకే, యూటీ అంటే యూనియన్ టెరిటరీ. ఓకే, లక్షద్వీప్ ఇస్ యూటీ. సో ఇది యూటీ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ లేదంటే గవర్నర్ అంటే మనకు యూటీస్లో మనకు 2 types ఆఫ్ హెడ్స్ ఉంటారనమాట. ఒకటి వచ్చేసి మనకు లెఫ్టినెంట్ గవర్నర్, ఒకటి వచ్చేసి అడ్మినిస్ట్రేటర్. ఓకే, లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఉండడం జరుగుతుంది అనమాట. మనకి ఈ లక్షద్వీప్ ఐలాండ్స్కి వాట్ వీ హ్యావ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, మనకి అడ్మినిస్ట్రేటర్ ఉండడం జరుగుతుంది. ఓకే, అలాగే మనకు ఈ అడ్మినిస్ట్రేటర్ లెఫ్టినెంట్ గవర్నర్ కాకుండా కొన్ని యూనియన్ టెరిటరీస్లో అంటే కొన్ని యూటీస్లో మాత్రం కొంతమంది సీఎంలనే ఉండడం జరుగుతుంది అనమాట. లైక్ మన పాండిచ్చేరి కావచ్చు, లేదా మనకు ఢిల్లీ కావచ్చు. ఓకేనా, అలా కొన్ని యూనియన్ టెరిటరీస్లో మనకు వీ హ్యావ్ సీఎంస్. ఓకేనా, బట్ ఈ కొన్ని యూనియన్ టెరిటరీస్లో మాత్రం మీకు ఉంటే మనకు గవర్నర్ ఉంటారు, అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, లేదంటే అడ్మినిస్ట్రేటర్ ఉండడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ అయితే మనకు ఈ అరేబియాస్లో మనకు ఈ లక్షద్వీప్ ఐలాండ్స్లో మనకి ఏముంటుందంటే ఈ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే మనకు ఈ శ్రీ ప్రఫుల్ పటేల్ గారు మనకు ప్రజెంట్ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. దీనికి ఈ లక్షద్వీప్ ఐలాండ్స్కి. క్లియర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ చేంజెస్ ఏమున్నాయంటే ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్. ఓకేనా, ద ఫస్ట్ వన్ ఈజ్ దట్ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్. ఓకేనా, ఈ చేంజెస్లో మనకు ఫస్ట్ చేంజ్ ఏదంటే మనకు ల్యాండ్ ఓనర్షిప్ రైట్ చేంజెస్ అనమాట. ఈ ల్యాండ్ ఓనర్షిప్ రైట్ చేంజెస్లో మనకు వాట్ వి కాల్ ఈ చేంజెస్ అనే మనకి ఏమవుతుందంటే టు ఎంకరేజ్ డెవలప్మెంట్. ఓకే, టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్స్. ఓకే, ఈ లక్షద్వీప్ ఐలాండ్స్లో కన్స్ట్రక్షన్ డెవలప్ చేయడం కోసం అలాగే బిల్డింగ్ డెవలప్ చేయడం కోసం వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ తీసుకురావడం జరిగింది. దాంట్లో మనకు బిల్డింగ్ ఆఫ్ న్యూ బిల్డింగ్స్ లైక్ రిసార్ట్స్ కానీ లేదా హోటల్స్ కానీ ఇలా డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే టూరిజం డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఏంటంటే లక్షద్వీప్ ఐలాండ్స్లో కూడా మనకి ఏదంటే డెవలప్మెంట్ చేయాలి అంటే ఎస్పెషల్లీ బిల్డింగ్స్ అలాంటివి అని చెప్పేసి ఆల్రెడీ మనకు అండమాన్ నికోబార్లో మనకు వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాట్ వీ కాల్ ఇలాంటి చేంజెస్ ఉన్నాయన్నమాట. సో అది మన టూరిస్ట్గా మంచి ప్లేస్. అలాగే మనకు ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ కూడా టూరిస్ట్గా మంచిగా చేయడం కోసం చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బిల్డింగ్ కోసం అని చెప్పేసి అలా ఇంజనీర్ వర్క్స్, మైనింగ్ అండ్ క్వారీయింగ్. మైనింగ్ క్వారీయింగ్ కూడా ఏంటంటే కొన్ని స్పీషియస్ కొన్ని మెటల్స్ ఇలాంటివి కొన్ని మినరల్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా ఏం చేయాలంటే మైనింగ్ చేసి వాటిని కూడా యూజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అదర్ ఆపరేషన్స్ అంటే మనం వాట్ వి కాల్ ఆ ల్యాండ్ మొత్తాన్ని ఎవరు కంట్రోల్ తీసుకొస్తారంటే ఇట్ విల్ గో అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ కంట్రోల్ తీసుకొచ్చేస్తని చెప్తున్నారు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే అడ్వాంటేజ్లు ఏమైనా ఉన్నాయంటే అఫ్ కోర్స్ ఇండియన్ ఎకానమీ కొద్దిగా మెరుగుపడే ఛాన్స్ ఉంది. ఓకే, ఇండియన్ ఎకానమీ కొద్దిగా అమౌంట్ అది పెరుగుతుంది అనమాట. అండ్ డెవలప్మెంట్ టూరిజం పెరుగుతుంది. బట్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ చూసిన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే అఫ్ కోర్స్ ఏముంటాయంటే మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఎందుకంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వల్ల లేదా ఇంజనీరింగ్ వల్ల లేదా మైనింగ్ క్వారింగ్ వల్ల ఏమవుతుందంటే చాలా వరకు పొల్యూషన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే చాలా పీస్ఫుల్గా ఉంది లక్షద్వీప్ ఐలాండ్స్. బట్ ఈ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే కొద్దిగా పొల్యూషన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఓకేనా, తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏమంటే అనదర్ ప్రాబ్లం ఈజ్ దట్
ది పీపుల్ లివింగ్ ఇన్ ద అంటే ప్రజలు ఆల్రెడీ కొన్ని ఉంటున్నటువంటి పీపుల్‌కి కొద్దిగా ల్యాండ్ ఓనర్‌షిప్ ప్రాబ్లమ్స్ అని రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మనకు కొంతమందికి ప్రూఫ్స్ అనేవి ఉండవన్నమాట. అలాంటి వాళ్ళు ఏమవుతారంటే ఇప్పటి నుంచే ఉండేవాళ్ళు వాళ్ళకి ఓనర్‌షిప్ రైట్స్ ఉండకుండా లాగేసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ది గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు వాళ్ళకి గ్రాబ్ అంటే ట్రైయింగ్ టు క్యాప్చర్ ఆల్ ద ల్యాండ్ ఓకేనా. ఆల్ ద అండ్ ఉండే లక్షద్వీప్‌లో ఉండే ల్యాండ్ మొత్తాన్ని లాగేసుకోవాలని ట్రై చేస్తా ఉంది. దట్స్ ద రీజన్ వై ఇది ఏమవుతుందంటే ఈ లోకల్ పీపుల్‌కి కొద్దిగా ప్రాబ్లమాటిక్ అవుతుందని చెప్తున్నారన్నమాట. వన్ ఈస్ ద ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అండ్ సెకండ్ వన్ ఈస్ దట్ లోకల్ పీపుల్ మే సఫర్ ఓకే. లోకల్ పీపుల్ అనేవాళ్ళు కొద్దిగా సఫర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట. తర్వాత చూడండి ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఓకే. ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ అంటే మనకు ఎవరైతే మీ గవర్నమెంట్కి లేదంటే ఎవరైతే అడ్మినిస్ట్రేట్కి ఆపోజిట్గా వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఎవరైతే స్మగ్లింగ్ కానీ ఎందుకంటే ఇది ఐలాండ్లో ఉంది కదా, సో ఇలా స్మగ్లింగ్కి ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో సో అలాంటి వాళ్ళని ఇలాంటి రెగ్యులేషన్ ఎలాంటి వాట్ వి కాల్ కోర్ట్ ప్రొసీడింగ్స్ లేకుండా డిటైన్ చేయొచ్చు అనమాట. అంటే అప్ టు 1 year ఓకే. అప్ టు 1 year వరకు ఏమవుతుందంటే వీ కెన్ డిటైన్ ది కంప్లీట్ ఓకే. కంప్లీట్ ఎవరైతే కంప్లీట్ అనుకుంటున్నారో ఎవరైతే మనకు వాట్ వి కన్విక్ట్ అనుకుంటున్నారో అలాంటి వాళ్ళని ఏం చేయొచ్చు మనకు ఇతన్ని డిటైన్ చేయొచ్చు అనమాట. 1 year వరకు ఏం చేయొచ్చు అతన్ని డిటైన్ చేయొచ్చు అనమాట. అంటే పోలీస్ స్టేషన్లో అలాగే ఉంచేయచ్చు అనమాట. యాక్చువల్గా 24 hours లేదా మాక్సిమం 48 hours లోపల ఏం చేయాలంటే వీ హ్యావ్ టు సబ్మిట్ ద పర్సన్ హూ ఇస్ అరెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కోర్ట్. అంటే కోర్టు ముందు హాజరుపరచాలన్నమాట. బట్ ఇక్కడ ఈ రెగ్యులేషన్ యాక్ట్లో ఏమవుతుందంటే 1 year వరకు కూడా ఏంటంటే అతన్ని లాకప్లో ఉంచవచ్చు ఓకే. ఇట్ విల్ లీడ్స్ టు ద హ్యూమన్ రైట్స్ అనమాట. హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఓకే. హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతుంది అనమాట. అంటే ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అవుతాయి. అతను టార్చర్ చేయొచ్చు ఓకే. అతన్ని మిస్యూజ్ చేసి అతని చేత ఏమన్నా తప్పులను చేసే ఛాన్స్ ఉందన్నమాట. అర్థమవుతుందా. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ యాక్ట్ కూడా మనకి దీంట్లోనే ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనకు ఈ ల్యాండ్ ఓనర్షిప్ గురించి, సెకండ్ వచ్చేసి మనకు హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్ కూడా దెబ్బతినే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఓకేనా. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు దీనివల్ల మనకు సెక్యూరిటీ కొద్దిగా మెరుగు అవుతుందని చెప్తున్నారు అనమాట. బట్ దీనివల్ల కూడా కొద్దిగా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. తర్వాత చూడండి డ్రాఫ్ట్ పంచాయత్ నోటిఫికేషన్. ఈ డ్రాఫ్ట్ పంచాయత్ నోటిఫికేషన్లో ఏంటంటే మోర్ దాన్ 2 children ఉంటారు కదా, అంటే 2 కన్నా ఇది ఎక్కువ మంది చిల్డ్రన్ ఉన్న వాట్ వి కాల్ ఇద్దరు చిల్లలు ఉన్న పిల్లలు పేరెంట్స్ కూడా ఏంటంటే దే ఆర్ నాట్ allowed to participate in the or contest in the local self elections ఓకే. లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, పంచాయత్ ఎలక్షన్లు. ఈ పంచాయత్ ఎలక్షన్లో ఎవరైతే ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అంటే ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ ఏంటంటే మనకు యాక్చువల్గా ఇక్కడ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి హక్కు లేదని చెప్తున్నారనమాట. యాక్చువల్గా మనకు ప్రజెంట్ ఇండియాలో అయితే మనకు మోర్ దాన్ అంటే 3 children ఉంటే మాత్రమే, అంటే 2 కన్నా ఎక్కువ మంది అంటే 3 or 4 ఉంటే మాత్రమే మనకు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ లేదనమాట. ఇక్కడ లోకల్ ఎలక్షన్స్ అంటే పంచాయత్ ఎలక్షన్లో మనకు 3 పిల్లలు ఉంటే మనకు ఏంటంటే 3 పిల్లలు ఉంటే మనం ఎలక్షన్లో పోటీ చేసేదానికి హక్కు ఉండదన్నమాట. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అల్టర్ చేస్తున్నారు వీళ్ళు. ఏమంటారు అంటే ఇద్దరు చిల్డ్రన్ అంటే దానికి తగ్గించేస్తున్నారు అనమాట. ఇక్కడ అంటే ఇద్దరు పిల్లలకే తగ్గించేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అంటే ఎవరైతే ఎఫిషియెంట్గా ఉన్నారు, ఎవరైతే ఏబుల్ టు సర్వ్ ద ఈ లోకల్ ఏరియాస్ సర్వ్ చేయడం కోసం ఉన్నారు, వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఆపేస్తున్నారు అనమాట. అంటే ఇదేమవుతుందంటే ఈ యొక్క వాటి డెమోక్రసీ కొద్దిగా ఇబ్బంది కలిగించే విధంగా ఉందన్నమాట. అర్థమవుతుందా. అంటే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఎలక్షన్లో నిలబడే హక్కు లేకుండా పోయిందన్నమాట దీనివల్ల ఓకే. ఇది కూడా మనకు ఈ నోటిఫికేషన్లో ఉందన్నమాట. తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి మనకు కోవిడ్ ప్రోటోకాల్స్ ఓకేనా. ఇప్పటి వరకు మనకు ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ వెళ్ళాలని చెప్పాను కదా, వెళ్ళాలంటే మనం వీ హ్యావ్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ లక్షద్వీప్. లక్షద్వీప్ గవర్నమెంట్ గురించి పర్మిషన్ తీసుకున్న తర్వాత మనం అక్కడ వెళ్ళేవాళ్ళం అనమాట. ఒకవేళ అక్కడ వెళ్ళినా కానీ ఏంటంటే మనకు వాట్ వీ హ్యావ్ ఇయర్ మనకు 14 days క్వారంటైన్ సెల్ఫ్ క్వారంటైన్లో ఖచ్చితంగా ఉండాలన్నమాట ఒకవేళ వెళ్ళినా కానీ లక్షద్వీప్కి. బట్ ఈ కొత్త యాక్ట్ తీసుకురావడం వల్ల ఏమైందంటే తరచూ ఏంటంటే ఇలాంటి ఈ 14 days క్వారంటైన్ ప్రోటోకాల్ లేకుండా అట్ ది సేమ్ టైం ఈ ఎలాంటి పర్మిషన్ లేకుండా వెళ్ళిపోవచ్చు అనే తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే మన ఫైనల్గా ఈ లక్షద్వీప్ ఐలాండ్స్లో కూడా ప్రజెంట్ ఈ 1 month బ్యాక్ నుంచి ఏమవుతుందంటే ఈ యొక్క కోవిడ్ పేషెంట్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది అవుతున్నారు. ఎందువల్లంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది కాబట్టి అందరితో ఈజీగా వెళ్ళొచ్చు కాబట్టి, ఇంతకుముందు వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఈ కోవిడ్ కౌంట్ అనేది మనకు చాలా తక్కువ ఉండేది అనమాట బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకు. బట్ ప్రజెంట్ ఏంటంటే మనకు ఈ ఇయర్లో మాత్రం చాలా ఎక్కువ కేసులు నమోదు అవుతుంది అనమాట. సో ఇది కూడా అర్థం చేసుకోవచ్చు హౌ దీస్ అఫెక్టెడ్ ది పీపుల్ లైఫ్స్ ఇన్ ద లక్షద్వీప్. ఒక లక్షద్వీప్లోని ప్రజలకి ఈ విధంగా మనకు ఈ ఇబ్బంది కలిగిస్తుందని చెప్పొచ్చు ఈ ఆర్టికల్ చెప్పొచ్చు అనమాట. గవర్నమెంట్ పర్స్పెక్టివ్ ఏమో ఒక సైడ్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు, బట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు సీ ద కాన్సిక్వెన్సెస్ దట్ ఈస్ ఫేసింగ్ బై ది ఇంప్లిమెంటింగ్ లా అనమాట. ప్రజెంట్ ఇంప్లిమెంట్ అవుతున్న లా వలన ఇలాంటి ఫేజెస్ అన్ని మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి. సో దే హ్యావ్ టు అనలైజ్ ద ప్రాబ్లమ్స్ అండ్ దే హ్యావ్ టు సాల్వ్ ఆర్ రెక్టిఫై ది ప్రాబ్లమ్స్ అనమాట. ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయాలి, అట్ ద సేమ్ టైం వాటిని సాల్వ్ చేయాలన్నమాట. దట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ రైట్. సో అదే మనకు ఆర్టికల్ చెప్తున్నారనమాట ఈ యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఈ యాక్ట్ గురించి ఇంపార్టెన్స్, అలాగే ఈ ఆర్టికల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి.
ఓకే, ఈ యాక్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ కాదు, ఎందుకు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇది మనకు లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు ఇట్స్ ఎక్స్ప్లెయిన్ కాబట్టి పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఓకేనా, ఈ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎవరైతే ఈ యాక్ట్ కిందకి వస్తారు, అంటే ఎవరైతే పిల్లల్ని అబ్యూజ్ చేస్తుంటారో, అంటే పిల్లల మీద ఈ సెక్సువల్ అఫెన్సెస్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఈ యాక్ట్ కింద మన పనిష్మెంట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ప్రజెంట్ ఈ ఆర్టికల్లో ఆర్టికల్ ఏం చెప్తున్నారు మనకు, రైటర్ వల్ల ఎంత మనకు రిఫార్మింగ్ ద లా ఇస్ నెసెసరీ. ఓకేనా, ఏందిరా రిఫార్మింగ్ ద లా ఇస్ నెసెసరీ టు అకౌంట్ ఫర్ ది రిపోర్టింగ్ హిస్టారికల్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్. ఓకేనా, హిస్టారికల్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ గురించి మనకు రిఫార్మ్ చేయాలని చెప్పేసి అడగడం జరుగుతుంది ఆర్టికల్లో. ఓకేనా, అసలు యాక్చువల్గా మనం బ్యాక్గ్రౌండ్ చూసామనుకోండి, ఈ పోక్సో యాక్ట్ అంటే మనకు ఎవరైతే పిల్లల మీద అత్యాచారం చేస్తుంటారో వాళ్ళందరూ ఈ యాక్ట్ కిందకి వస్తారనమాట. ఓకేనా, ఈ యాక్ట్ కిందకి వచ్చామంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ మీద మనం అబ్యూజ్ చేస్తే, అఫెన్స్ చేస్తే మనం వాటి కాల్ ఈ యాక్ట్ కిందకి వస్తారు. అంటే ఈ యాక్ట్ పరిధిలోకి వస్తారంటే మనకు ఏజ్ గ్రూప్ ఆఫ్ 0 to 18. ఓకే, 0 to 18 అంటే ఈ యాక్ట్ అంటే వీళ్ళందరూ కూడా చిల్డ్రన్. ఓకేనా, దిస్ యాక్ట్ కన్సిడర్ 0 to 18 years ఉన్న పిల్లలందరినీ కూడా ఇట్ కన్సిడర్డ్ యాజ్ ఎ చైల్డ్ అనమాట. ఓకేనా, 0 to 18 అంటే 18 సంవత్సరాల లోపల స్టార్టింగ్ అంటే బర్త్ నుంచి 18 years లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్ట్ పరిధిలోకి వస్తారు. ఎవరైతే అబ్యూజ్ అవుతారో వాళ్ళు దే కెన్ గో అండ్ ఆ కేసు అనేది మనకి దేని కింద వెళ్ళిపోతుంది, ఈ పోక్సో యాక్ట్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, ఈ పోక్సో యాక్ట్ మనకు స్పెషల్ కోర్ట్స్ని ఆఫర్ చేస్తుంది. అంటే మనకు నార్మల్ ప్రొసీజర్ మన కోర్ట్స్ లాగా ఉండవు అనమాట, ఈ స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి. ఈ కోర్ట్స్లో మనకు ది సేమ్ దీస్ లా హ్యాస్ మెనీ అడ్వాంటేజ్ టు ద చిల్డ్రన్. ఓకేనా, ఇన్ ద కన్సర్న్. ఓకే, ఇన్ ద కన్సర్న్ ఆఫ్ ది చిల్డ్రన్. ఓకే, కన్సర్న్ ఆఫ్ చిల్డ్రన్ బేసిస్ కి మాత్రమే ఉంటుంది అనమాట. ఈ పిల్లల యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ తీసుకుంటారు, వాళ్ళ ఇంపార్టెన్స్ తీసుకుంటారు అనమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏమంటే ఈ కోర్ట్స్ అనేటి కోర్ట్స్ కన్నా లేదా కోర్ట్స్ ప్రతి ఒక్కసారి సారికి పిలిచకూడదు అనమాట ఎవరిని ఇక్కడ మనకు పిల్లల్ని ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం. అలాగే లేదంటే పోలీసులు కూడా మనకు వీళ్ళని ఎక్కువ తరచుగా పిలిచకూడదు అనమాట ఇన్వెస్టిగేషన్ కోసం. అలాగే మనకు ఈ కోర్టులో కూడా మనకు అడిగే క్వశ్చన్ అనేటి ఇట్ విల్ నాట్ హర్ట్ ద చిల్డ్రన్. అంటే పిల్లల్ని హర్ట్ చేసే విధంగా ఉండకూడదు. అలాగే పిల్లల మెంటల్ సైకాలజికల్ థింకింగ్స్ అనేది మనకు డిఫరెంట్ దెబ్బతినే విధంగా కూడా మాట్లాడకూడదు అనమాట కోర్టులో. అంటే కొన్ని కన్సర్న్స్ ఉన్నాయన్నమాట పిల్లలకి. అంటే ఇక్కడ వాళ్ళ పిల్లలు ఇష్టం ఉంటే రావచ్చు, లేదంటే వాళ్ళకి ఎప్పుడైతే అనుకూలంగా ఉన్న టైం ఉంటుందో ఆ టైంలో మనము వీళ్ళు అనేది కోర్టుకి రావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి. ఇలా పోక్సో యాక్ట్ ఈ యొక్క ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ అని ఇస్తుంది అనమాట. ఓకేనా, ఈ యాక్ట్ ఎప్పుడు మనకు వచ్చిందంటే ఇట్ కేమ్ టు ఫోర్స్ ఇన్ 2012. ఓకే, 2012 మనకు రావడం జరిగింది అనమాట. 2012 తర్వాత నుంచి ఉన్నటువంటి ప్రతి కేసు కూడా మనకు ఈ 0 to 18 years మధ్యలో పిల్లల మీద ఎవరైనా హెరాస్మెంట్ కానీ లేదా అబ్యూజ్ చేసినట్లయితే మనం డైరెక్ట్ ఈ పోక్సో యాక్ట్ కిందకి వెళ్ళిపోతుంది. ఓకేనా, బట్ ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఈ ఆర్టికల్ ఏంటంటే చూసినట్లయితే హిస్టారికల్ చైల్డ్స్ సెక్సువల్ అబ్యూజ్ అని ఉంది కదా. హిస్టారికల్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అనే మీనింగ్ ఏమంటే మనకు ఈ హిస్టారికల్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అంటే కొంతమంది పిల్లలు ఎప్పుడు లైఫ్ అంటే ఒక 6 months కావచ్చు, లేదా 1 year కావచ్చు, ఒక 10 years కావచ్చు. 10 years బ్యాక్ అప్పుడు వాళ్ళు సెక్సువల్గా అబ్యూజ్ అయి ఉంటారు. బట్ ఆ టైంలో వాళ్ళకి తెలియదు అనమాట. దే డోంట్ నో దట్ దే ఆర్ సెక్సువల్ అబ్యూజింగ్. ఓకేనా, వాళ్ళు సెక్సువల్గా అబ్యూజ్ అవుతున్నారని చెప్పేసి వాళ్ళకి ఆ టైంలో తెలిసి ఉండకపోవచ్చు. ఓకేనా, బట్ ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారో, వెన్ దే బికమ్ మెచ్యూర్, ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారో ఇది సెక్సువల్ అబ్యూజ్ అని చెప్పేసి, అలాంటి వాళ్ళు మళ్ళీ కేసు వేస్తే, ఓకేనా, వాళ్ళు అబ్యూజ్ ఏమైనా కేసు వేస్తే మనకు అలాంటి రూల్స్ అంటే రెగ్యులేషన్స్ అని మన ఇండియన్ గవర్నమెంట్లో లేవన్నమాట. ఓకేనా, అర్థమవుతుందా? అంటే ఎవరైతే ఓల్డ్ టైంలో అంటే బ్యాక్ పాస్ట్ ఇయర్స్లో అంటే హిస్టారికల్గా అంటే బ్యాక్ టైంలో వాళ్ళు ఏంటంటే సెక్సువల్గా అబ్యూజ్ అయ్యారనుకోండి, వాళ్ళు ఎప్పుడైతే రియలైజ్ అయిన తర్వాత, ఓకేనా, వెన్ దే రియలైజ్ అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కేసు వేసినా కానీ ఏమవుతుందంటే మన ఇండియాలో ఈ కేసు అనేది మనకు నిలబడదు అనమాట. అర్థమవుతుందా? ఇలా నిలబడిపోవడానికి కారణం ఏంటంటే మన ఇండియాలో ఉన్న కొన్ని రూల్స్ అనమాట. ఓకే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో మనకు కొన్ని రూల్స్ అనమాట. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏం రూల్స్ అంటే ఏదైనా ఒక కేసు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు అనేది మనకు ఒక 1 year దాటిపోయి లేదా ఒక 3 years దాటిపోయిన తర్వాత అప్పుడు కేసు వేస్తే ఏమవుతుందంటే ఆ కేసు అనేది చెల్లదు అని చెప్పేసి మన ప్రొసీజర్ కోడ్లో కొన్ని రూల్స్ అనేది ఉండడం జరిగింది. సో ఆ రూల్స్ బేసిస్ కొని ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇలా కొంతమంది పిల్లలు అనేవాళ్ళు వాళ్ళు ఎప్పుడో ప్రీవియస్ టైంలో మనకు సెక్సువల్గా అబ్యూజ్ అయిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు రియలైజ్ అయ్యి వాళ్ళు కేసు వేస్తామని ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి కొన్ని రీజన్స్ వలన ఏమవుతుందంటే ఆ కేసు అనేది కొట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా, వాళ్ళు విక్టిమ్స్ అయినా కానీ మనకి కేసుని కొట్టడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? ఇలా హిస్టారికల్ కేసులు అంటే మనకి ఏమవుతున్నాయంటే మరుగున పడిపోతున్నాయి అని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్లో మనకు ఆథర్ చెప్తున్నారనమాట. ఓకే, ఇలాంటి కేసులు కూడా కన్సిడర్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే మనకి చెప్పాను కదా, ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో మనకు ఇలాంటి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే కోర్ట్ అనేది ఒక పీరియడ్ ఎక్స్టెండ్ అయిన తర్వాత
ఆ కేసులు వినే అధికారం కోల్పోతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. అలాగే ఇంకో పాయింట్ ఏందంటే, ఎవరైతే పిల్లలున్నారో, పిల్లల మీద అబ్యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ ఏజ్ తెలియకపోవచ్చనమాట. అంటే ఇక్కడ మనకు అబ్యూజ్ అవుతున్నామనే ఒక ఇంటెన్షన్ తెలియకపోవచ్చు. బట్ తర్వాత ఏందంటే, ఎప్పుడైతే వాళ్ళు అలాగా కొంతమందికేందంటే, వాళ్ళు తెలిసినా గానీ చెప్పే ధైర్యం ఉండదనమాట. ఓకే. కొద్దిగా భయపడుతుంటారు. సో, ఆ టైంలో ఏమవుద్దంటే, వాళ్ళకి ఎవరు చెప్పాలో కూడా తెలీదనమాట. సో, దట్ ఈస్ ద రీజన్. సెకండ్ రీజన్ ప్రాబ్లమ్ ఏమంటే ఇక్కడ, ఎందుకు చెప్పరు అంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ గట్స్ అండ్ దే డోంట్ హ్యావ్ నో హౌ టు అండ్ హౌ టు రియాక్ట్ అనమాట. ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియదనమాట ఆ టైంలో. సో, వెన్ దే బికమ్ మెచ్యూర్, వెన్ దే బికమ్ మేజర్స్, ఓకేనా, దే విల్ గెట్ అది గట్స్ అండ్ ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటారు వీళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి, అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఎవరు కేసు వేయాలంటే మనకు ఈ కోర్ట్ అనేది మనకి రిసీవ్ చేసుకోదన్నమాట. అర్థమవుతుందా? వాళ్ళు విక్టిమ్స్ అనమాట. బట్ ఏంటంటే ఇక్కడ మనకు కోర్ట్ అనేది రిసీవ్ చేసుకోవాలి. ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నప్పుడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది ఆర్టికల్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు ఇక ఆథర్ ఏం చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు ఇక్కడ. ఎగ్జాంపుల్ ఏంటంటే యూకే. ఓకే, యూకే హ్యాస్ ఇష్యూడ్ detailed guidelines on prosecuting case of child sexual abuse under the Sexual Offences Act 2003 to assist the police in such cases. ఇక పోలీస్ని ఏమైనా తీసుకుంటే అట్ ది సేమ్ టైం ఏంటంటే, ఇలా హిస్టారికల్ కేసు ఏవైనా ఉన్నాయనుకోండి, చైల్డ్ అబ్యూస్ కేసులు, ఈ చైల్డ్ అబ్యూస్ కేసుల్లో కూడా మనకి ఏమవుతుందంటే కేసులు తీసుకోవడం జరుగుతుంది అనమాట. అది 10 years బ్యాక్ అయినా కానీ, 20 years బ్యాక్ అయినా కానీ కేసులు తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, మనకు దిస్ యాక్ట్ పాస్ ఇన్ ద ఇయర్ 2012 కదా. 2012 ఇయర్ బ్యాక్. ఓకే, 2012 ఇయర్ బ్యాక్ ఏమవుతుందంటే మనకు ఇలాంటి కేసులు లేవు, ఎలాంటి యాక్ట్స్ లేవు అనమాట. బట్ ఆ టైంలో జరిగినటువంటి కేసులు ఎవరు రెస్పాన్సిబుల్? అర్థమవుతుందా? బిఫోర్ 2012 మనకు ఆర్టికల్ 350 ఐపీసీ అండ్ క్రిమినల్ ప్రొసీజర్లో మనకు ఐపీసీ 354, ఓకే, 354 సెక్షన్ కింద వెళ్ళిపోయి 354 అండ్ 254 అలాగే 354 సెక్షన్ కింద వెళ్ళిపోయాను అనమాట ఈ కేసులన్నీ. ఎవరైతే అబ్యూజ్ చేస్తున్నారు చిల్డ్రన్ మీద. సో ఈ కేసులు ఏంటంటే మనకు అంత ఎక్కువ ఉండేది కదనమాట. ఓకేనా, చాలా చాలా ఎక్కువ వాట్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వచ్చేది. ఓకేనా, ఈ సెక్షన్లో ప్రజలకి లేదంటే ఈ ఇక్కడ ఈ పిల్లలకి ఎలాంటి స్పెషల్ యాక్ట్స్ లేవన్నమాట. ఎప్పుడైతే మన కోర్ట్స్ వచ్చాయి, స్పెషల్ కోర్ట్స్, అలాగే పోక్స్ యాక్ట్ వచ్చిందో అప్పుడే పిల్లలకు కొద్దిగా ధైర్యం వచ్చింది. అలాగే ఎవరైతే ఈ చిల్డ్రన్ గర్ల్ చైల్డ్ ఉన్నారు కదా, వీళ్ళకి కొద్దిగా ధైర్యం అనేది వచ్చింది. ఎందుకంటే సపోర్ట్ ఉంది, మనకు కన్వీనియన్స్గా ఉంటుంది. బట్ ఓల్డెన్ డేస్లో అలా లేదనమాట. సో అప్పుడు జరిగినటువంటి కేసులు సంబంధించిన విషయాల గురించి మనకి ఎలా తెలుస్తుంది అంటే, బిఫోర్ 2012 జరిగినటువంటి కేసుల గురించి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, అలాగే వాళ్ళ అది నిజమో కాదో మీరు చెక్ చేయాలనే కష్టం అవుతుందని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఓకేనా, బిఫోర్ 2012 జరిగినటువంటి కేసుల గురించి ఎవరు పట్టించుకుంటారు, ఓకే, దాని రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. బట్ ఇంగ్లాండ్లో మాత్రం దీని గురించి క్లియర్గా మనకి ప్రతి ఒక్క డీటెయిల్స్ గురించి చెప్పడం జరిగింది అనమాట. అది దానికి ఎలాంటి లిమిట్స్ అనే టైం లిమిట్ అని లేదనమాట ఈ పోక్స్ యాక్ట్ గురించి. బట్ రీసెంట్గా మనకు మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ మనకు చెప్పడం జరిగింది అనమాట. రిక్వెస్టెడ్ ఆఫ్ ది మినిస్టర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్టిఫైడ్ దట్ నో టైమ్ లిమిట్ షల్ అప్లై ఫర్ ది పోక్సో కేసెస్. ఎలాంటి టైం లిమిట్ లేదని చెప్పినా కానీ, బట్ ఏంటంటే 2012 ముందున్న కేసులకు సంబంధించిన విషయాల గురించి మనకు ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఆ కేసులను మనకి ఎలా అయిపోతుందంటే, ఈ సెక్షన్ కింద 254 సెక్షన్ కింద ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ యూజ్లెస్ అయిపోతుందని చెప్పేసి. ఓకే, ఈ సెక్షన్ 254 అండ్ 354 ఉండడం వలన ఈ కేసులను మనకి యూజ్లెస్ అయిపోతున్నాయి, వాళ్ళకి న్యాయం జరగడం లేదు అని ప్రజెంట్ ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుంది. ఈ ఆర్టికల్లో మన గురించి ఏం చెప్తున్నారంటే 354 ఆర్టికల్, అలాగే ఈ 254 ఆర్టికల్లో మనకు 2012 ముందు ఇలా ఉన్నది. అలాగే ఈ పోక్సో యాక్ట్ అనేది మనకు చిల్డ్రన్కి అంత ఈజీగా అందడం లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏం ఆర్టికల్ ఈ ఐపీసీ సెక్షన్ 473 ఎక్స్టెన్షన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఇన్ ద సెకండ్ కేసెస్. కొన్ని కేసుల్లో మాత్రం ఏంటంటే మనకు ఈ లిమిటేషన్ పెంచుతున్నారు అనమాట. బట్ 354లో మనకి ఎలాంటి లిమిటేషన్ లేవు. బట్ 473లో మనకు ఎక్స్టెన్షన్ ఉందన్నమాట. ఈ ఎక్స్టెన్షన్ మన ప్రజెంట్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ ఉంది కదా, ఇలా చేస్తున్నట్టు ఈ ఎక్స్టెన్షన్ యాక్ట్ని మన ప్రజెంట్ దీనికి అప్లై చేస్తున్నారు అనమాట. దీనికి పోక్సో యాక్ట్. అర్థమవుతుందా? మెయిన్ ఈ ఆర్టికల్ మెయిన్ థీమ్ అంటే మనకి ఏమంటే హిస్టారికల్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ గురించి. ఓకేనా, ఈ యాక్ట్ అనేది అప్లై కావాలి. ఓకేనా, అంటే ఓల్డ్ జరిగిన కేసులు కూడా మనము ఈ యాక్ట్లో తీసుకోవాలని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అనమాట. దే హ్యావ్ టు ఫాలో ది గైడ్ లైన్స్ దట్ ఈస్ మేడ్ బై ది వాట్ వి కాల్. ఇక్కడ మనకు ఇంగ్లాండ్ అయితే ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చిందో అలాంటి గైడ్లైన్స్ ఫాలో కావాలని చెప్పి ప్రజెంట్ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది విత్డ్రోవల్ ఆఫ్ ట్రూప్స్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనకు ఆఫ్ఘనిస్తాన్, అమెరికా గురించి చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి చాలా ఇయర్స్ బ్యాక్ ఈ ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ఆర్మీ ట్రూప్స్ పంపించారనమాట. ఎందుకు అమెరికా వాళ్ళు ఆఫ్ఘన్కి ఆర్మీ ట్రూప్స్ పంపించారంటే రీజన్ ఏమంటే, ఈ వైలేషన్ ఎక్కువ ఉంది, అంటే వైలెన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇస్ దట్ దే సెండ్ ద ట్రూప్స్ ఆఫ్ అమెరికా మీన్ సింపుల్గా ఆర్మీ సోల్జర్స్ అనమాట. అంటే అమెరికన్ ఆర్మీ సోల్జర్స్ని ఇక్కడ పంపించారు, ఆఫ్ఘనిస్తాన్ పంపించారు. ఎందుకోసం? బికాస్ దట్
ది ది కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ది తాలిబాన్స్ అండ్ అఫ్ఘాన్స్. ఓకే, అఫ్ఘాన్స్కి తాలిబాన్స్ జరుగుతున్నట్టు ప్రాబ్లం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఏంటంటే మనకు ఈ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఏంటంటే మనకు ఈ ట్రూప్స్ పంపించడం జరిగింది. బట్ యాక్చువల్గా రీజన్ ఏమంటే ఆఫ్ఘనిస్తాన్లో చాలా వరకు ఏంటంటే రిసోర్స్లు ఎక్కువ ఉన్నాయి, ఎస్పెషలీ లిథియం కానీ ఓకేనా, అలాంటి కొన్ని అబెండెంట్ రిసోర్సెస్ ఉన్నాయన్నమాట. దట్ ఈస్ ద రీజన్ వై అమెరికా ఎంటర్. ఓకే, లైక్ అన్టాప్డ్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకేనా, అన్టాప్డ్ న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఎక్కువ అనమాట ఇక్కడ మనకి ఆఫ్ఘనిస్తాన్లో. అది రీజన్ మెయిన్ ఎందుకు అమెరికా ఇంటర్వ్యూన్ అవుతుంది దీంట్లో అంటే అదొకటి. అలాగే జియో పాలిటిక్స్లో కొద్దిగా గ్రిప్ పెంచుకోవడం కోసం కూడా అనమాట. అంటే ఈ మంచి పేరు తెచ్చుకోవాలి. అలాగే ఎస్పెషల్లీ ఈ రీజన్లో అంటే ఇక్కడ పాకిస్తాన్కు సపోర్ట్ ఉంది, అలాగే మనకు ఈ చైనా సపోర్ట్ ఉంది అనమాట. అంటే చైనాకి ఆపోజిట్గా వెళ్ళడం కోసం ఇట్ ఈస్ ట్రయింగ్ టు గెట్ సమ్ బెనిఫిట్స్ ఫ్రమ్ వాట్ వి కాల్ ఇక్కడ మనకి ఇండియా సైడ్ ఉన్నటువంటి ఏషియాలో మనకి ఏంటంటే వాట్ వి కాల్ కొద్దిగా బెనిఫిట్స్ పెంచడం కోసం అని చెప్పేసి మనకు ఈ అమెరికా వచ్చేసి మనకు కొద్దిగా ట్రై చేస్తుంది. దాంట్లో భాగంగానే మనకు ఈ ట్రూప్స్ పంపించడం జరిగింది అనమాట. ఓకేనా, ప్రజెంట్ ఏంటంటే వితౌట్ షేరింగ్, ఓకే, ఇలాంటి బెనిఫిట్స్ పొందకుండా ఓకేనా అర్ధాంతరంగా ఏంటంటే మనకు ఈ సెప్టెంబర్లో ఏంటంటే ఈ యూఎస్ ట్రూప్స్ వెళ్ళిపోతున్నాయి. వాట్ ఇస్ ద కంటెక్స్ట్ హియర్ అంటే మనం చూసినట్లయితే ద మేజర్ రీజన్ ఇస్ దట్ ఇంక్రీజింగ్ ఆఫ్ ది కోవిడ్ వాట్ వి కాల్ కోవిడ్ కేసులు ఎక్కువ అయిపోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇంకోటి ఏమంటే ఇట్ ఈస్ యూజ్లెస్ అని చెప్పేసి మనకు అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఇయర్స్ వరకు. అలాగే అట్ ద సేమ్ టైం ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇష్యూ వచ్చేసి మనకు ఈ కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ మనకు ఆఫ్ఘనిస్తాన్లో, అదొక ఇష్యూ. సెకండ్ ఇష్యూ వచ్చేసి లోకల్ డిస్టర్బెన్సెస్ అనమాట. అంటే అమెరికాలో ఈ అమెరికన్ సోల్జర్స్ ఫ్యామిలీస్ ఉన్నారు కదా, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు అక్కడ, ఓకేనా, అది మన కంట్రీ కాదు. వై యు ఆర్ ఫైటింగ్, వై యు ఆర్ వేస్టింగ్ అవర్ ఆర్మీ ఫోర్స్ ఇన్ అదర్ ఎక్స్టర్నల్ ఎఫర్ట్స్, అంటే ఎక్స్టర్నల్ ఎఫర్ట్స్ మీద ఎందుకు మీరు వేస్ట్ చేస్తున్నారు అనే ఒక థాట్ రావడం జరిగింది. అలాగే చాలా వరకు ఈ ఫ్యామిలీస్ ఉంటారు కదా, అంటే ఆర్మీ గ్రూప్ ఫ్యామిలీస్ ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కువ ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. వాళ్ళు తీసుకొచ్చేయండి రిటర్న్ అని చెప్పేసి. అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చు ఇక్కడ మనకు. ఓకేనా, ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్ని రావడం వల్ల ఏంటంటే ఫైనల్గా ఈ అమెరికా ఇస్ ట్రైంగ్ టు విత్డ్రా దేర్ ట్రూప్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ వితౌట్ డూయింగ్ ఎనీ కన్స్, అంటే ఎలాంటి బెనిఫిట్స్ పొందకుండానే ఏంటంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పేసి మనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే మనకు వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది ఆఫ్ఘనిస్తాన్ అండ్ తాలిబన్స్. తాలిబన్స్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య తేడా ఏందని అనేది చూసినట్టయితే మనకు ఈ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు మేక్ ఆఫ్ఘనిస్తాన్ ఎస్ డెమోక్రటిక్. ఇక్కడ డెమోక్రటిక్గా మార్చడానికి ట్రై చేస్తున్నారు ఎవరు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్. బట్ తాలిబన్స్ ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ ఎస్ ఎ మోనార్చీ. ఓకే, మోనార్చీలా మార్చడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, మోనార్చీ అంటే మీనింగ్ ఏంటి? సింపుల్గా మనకు ఈ కింగ్షిప్ ఉంటుంది, లైక్ హిట్లర్ ఎలా ఉన్నారో హిట్లర్ లాగా ఉంటుంది అనమాట. బట్ డెమోక్రసీ ఇక్కడ మీనింగ్ ఏమంటే ఈ డెమోక్రసీ వాటి కలిగే డెమోక్రసీ ఏమంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ బై పీపుల్. అంటే ఎలక్షన్ జరిగిన తర్వాత ఎలక్షన్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళని మనం మేము ఎలక్ట్ చేసుకోవాలి. ఓకే, అలా ఉంటుంది అనమాట వీళ్ళ గవర్నమెంట్. ఆఫ్ఘనిస్తాన్ మెయిన్ థింగ్ ఏంటంటే డెమోక్రసీ. బట్ తాలిబాన్ మెయిన్ వాట్ వి కాల్ ఇంటెన్షన్ ఏంటంటే మొనార్చీ ఆర్ మిలిటరీ రూల్. ఓకే, మిలిటరీ కంట్రోల్ తీసుకురావాలి దీని మొత్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ అని అనుకుంటున్నారు వీళ్ళు. ఓకేనా, బట్ ఇక్కడ చూడండి ఇంకొక ఎక్స్పర్ట్లో ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే పాకిస్తాన్ ఎమర్జెన్స్. ఓకే, పాకిస్తాన్ ఈస్ కీన్ సపోర్ట్ టు ది తాలిబాన్స్. ఓకే, పాకిస్తాన్ వచ్చిన మనకు ఎవరు సపోర్ట్ ఉంటుంది? కీన్ సపోర్ట్ టు ది తాలిబాన్ సపోర్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, బట్ అమెరికా ఎవరు సపోర్ట్లో ఉంటుంది ఇక్కడ అంటే మీనింగ్ అంటే అమెరికా ఇస్ న్యూట్రల్. ఓకే, అమెరికా ఇస్ న్యూట్రల్. ఇట్ ఇస్ ఏ వాట్ వి కాల్ ఇక్కడ ఇద్దరి మధ్య ఒక మధ్యవర్తిలా ఉంటుంది అనమాట. ఓకేనా, బట్ ఇంటెన్షన్ ఆఫ్ ది వాట్ వి కాల్ ఆఫ్ఘనిస్తాన్ ఇస్ దట్ ఇట్ వాంట్స్ టు మేక్. Okay, what is the main intention of the Afghanistan? The Afghanistan wants to make a dual nation. Okay, what is the policy of America is that it want to make dual state policy. That means some part of the Afghanistan should be given to the Afghanistan government that to make for the democracy, and some part of the Afghanistan should be given to Taliban to make it as a other country for the Talibans. ఓకే, ఈ ఆఫ్ఘనిస్తాన్ 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఒక పార్ట్ వచ్చేసి మనకు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి, అలాగే కొద్ది పార్ట్ వచ్చేసి మనకు తాలిబాన్స్కి ఇచ్చేయాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఆఫ్ అమెరికాలో అనుకుంటున్నారు అనమాట. బట్ ఇక్కడ అమెరికాలో ఏం చేస్తున్న మధ్యలో అంటే దే ఆర్ ట్రయింగ్ టు వాట్ వి కాల్ రిడ్యూస్ ద ప్రాబ్లమ్స్ బిట్వీన్ ద తాలిబాన్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి తాలిబాన్స్కి జరుగుతున్న గొడవలను ఆపడం కోసం వచ్చి ఆర్మీని దించారు ఇక్కడ. ఓకేనా, దట్ ఇస్ ద మెయిన్ రీజన్. బట్ ఇక్కడ ఏంటంటే ఆ పాకిస్తాన్ ఇస్ కీన్ సపోర్ట్ ది తాలిబాన్స్. ఓకే, పాకిస్తాన్ ఎవరు సపోర్ట్ చేస్తుంది? తాలిబాన్ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, బట్ ఇక్కడ పాకిస్తాన్ తాలిబాన్ సపోర్ట్ చేస్తున్నా కానీ బట్ పాకిస్తాన్ ఇస్ ఫేవర్ టు ద అమెరికా. ఓకే, అమెరికా ఫేవర్గా ఉందన్నమాట. ఓకే, ఇది ట్రయాంగిల్ అయిపోయింది ఇక్కడ మొత్తం. అంటే ఇక్కడ చూడండి పాకిస్తాన్ నుంచి ఏమొచ్చేసి మనకు తాలిబాన్ సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్గా. ఎందుకంటే ఈ తాలిబాన్స్ వచ్చేసి మాక్సిమం వచ్చి ఇలా మెయిన్ గ్రూప్ వాళ్ళు అనమాట. అంటే ఆ పాకిస్తాన్ గ్రూప్ వాళ్ళే మనకి ఉండేది, లైక్ ఐఎస్ఐ ఏజెంట్స్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ ఏజెంట్స్ కావచ్చు. ఇక్కడ మనకు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వీళ్ళకి సంబంధించినటువంటి అల్ ఖైదా వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట. వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అని చెప్తున్నాయి. బట్ దే ఆర్ సపోర్టింగ్ ద తాలిబాన్స్. ఓకేనా, పాకిస్తాన్ ఏమైనా ఎందుకోసం వీళ్ళు ఇక్కడ డెవలప్ చేస్తున్నారంటే ఎందుకంటే దే వాంట్ టు
వాట్ వి కాల్ సపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఎవరి దగ్గర సపోర్ట్ తీసుకోవాలి? ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఎవరిని అటాక్ చేయడం కోసం అంటే ఇండియాని అటాక్ చేయడం కోసం. టు అటాక్ ఇండియా దే వాంట్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, దే వాంట్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ ది ఆఫ్ఘనిస్తాన్, దెన్ ఓన్లీ దే విల్ గెట్ సఫిషియెంట్ స్ట్రెంత్ టు మేక్ ఇట్. ఓకే, దానికి సరిపోయిన స్ట్రెంత్ వస్తుంది దేని వలన? ఈ అటాక్ చేయడం కోసం చెప్పేసి. ఓకే, అర్థమవుతుంది. సో టు గెయిన్ ద పవర్, ఓకే, పాకిస్తాన్ ఈ సపోర్టింగ్ తాలిబన్స్. ఓకే, చెప్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తున్నామని, బట్ దే ఆర్ సపోర్టింగ్ టు ది తాలిబన్స్. ఓకే, ఇది పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ చైనా పాయింట్ ఆఫ్ చూసినట్లయితే మనకు what we call China is trying to, okay, what is the main intention of the China is that China was trying to do trade activities. Okay, Pakistan, China ఈ రెండు ఏంటంటే మనకు వాటికల్ కొద్దిగా ఫ్రెండ్లీగా ఉంటాయి కొద్దిగా. ఓకే, పాకిస్తాన్ చైనా ఫ్రెండ్లీగా ఉంటాయి. అదే సేమ్ పాకిస్తాన్ ఇస్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ బోత్ చైనా అండ్ అమెరికా. ఓకే, చైనా అమెరికా ఆపోజిట్ అయినా కానీ ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేస్తా ఉంది. క్లియర్, ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇక్కడ మనకి. మళ్ళీ అగైన్ చూడండి, ఇక్కడ మనకి చైనా ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ మెయిన్ ఇంటెన్షన్ దట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఓకే, BRI తీసుకొని వచ్చేసింది ఎందుకోసమే టు మేక్ వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఈ మూమెంట్స్ ఉంది కదా, మార్కెట్ మొత్తం ఎక్కువ స్ప్రెడ్ చేయాలి. ఓకే, ఎక్కువ స్ప్రెడ్ చేయాలి ఇక్కడ మనకు ఇండియాలో అని చెప్పేసి మనకు, సారీ ఆఫ్ఘనిస్తాన్లో మనకు ఈ మార్కెట్ మొత్తం బాగా పెంచాలని చెప్పేసి మనకు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది కదా, అది ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్ళింది. చాలా కన్స్ట్రక్షన్ యాక్ట్ చేసింది. ఎందుకోసం మనకు చేసిందంటే బికాస్ ఇట్ హ్యాస్ అన్టాప్డ్ న్యాచురల్ రిసోర్సెస్. చాలా ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, బట్ ఇండియన్ వచ్చేసి మనకి ఇండియా ఈస్ వెరీ కీన్ సపోర్ట్. ఇండియా గివింగ్ ఫస్ట్ నుంచి మనకి ఇండియా చెప్తుందంటే ఇండియా మేక్ ఆఫ్ఘనిస్తాన్ టు ఫార్మ్ గవర్నమెంట్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ ఇండియాలో ఈ గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పేసి మనకు చెప్తున్నారు అనమాట. సో ఇండియాలో మనకి డిఫరెంట్గా చూసినట్లయితే మనకు ఎందుకు ఇండియా దీని మీద సపోర్ట్ ఉందంటే, ఒకవేళ తాలిబన్స్ పవర్లోకి వచ్చిందనుకోండి ఏమవుతుంది, తాలిబన్స్ పవర్లోకి వచ్చినట్లయితే ఇటు ఖచ్చితంగా ఇది ఇండియాకి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ తాలిబన్స్ అనే వాళ్ళు దే విల్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ ద పాకిస్తాన్ అండ్ దే విల్ అటాక్ ఇండియా. ఓకే, ఇండియాకి కొద్దిగా థ్రెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇండియా కీన్లీ సపోర్టింగ్ టు ది ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్. బట్ ప్రజెంట్ సినారియోలో ఏమవుతుంది, మన ఆర్టికల్ ఆథరే చెప్తున్నారు అనమాట. ప్రజెంట్ సినారియోలో ఏమవుతుందంటే ఈ తాలిబన్స్ కూడా ఒక ల్యాండ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వీ హ్యావ్ టు వాట్ వి టాక్స్ విత్ ది తాలిబన్స్ ఆల్సో. ఓకే, ప్రెసెంట్ ఇప్పుడు వరకు మనకు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ మాత్రమే ఇండియా టాక్ చేస్తూ ఉంది. బట్ మనం ఏం చేయాలి ఇక్కడ, నౌ వీ హ్యావ్ టు గో అండ్ మనకి ఏంటంటే ప్రెసెంట్ ఇక్కడ టాక్స్ చేసుకోవాలి. ఎవరితో? మనకి ఇక్కడ ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్తో కూడా మనం టాక్స్ అని ఉండాలి. ఎందుకంటే మేబీ ఫ్యూచర్లో ఈ తాలిబన్స్ గవర్నమెంట్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. దట్ ఈస్ ద రీజన్ వై ద ఆథర్ ఈస్ సేయింగ్ దట్ it is necessary, it is need to make a new diplomacy with Talibans also, and Talibans కూడా డిప్లొమసీ పెంచుకోవాలి, లేదా మనకి ఫ్యూచర్లో థ్రెట్ అయ్యే ఛాన్స్ అని చెప్పి ఆర్టికల్ చెప్తున్నారు అనమాట. ఓకే, క్లియర్, దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది చంద్రబాగా బీచ్ ఇన్ పూరి. ఓకే, చంద్రబాగా బీచ్ గురించి చెప్తున్నాను ఇక్కడ. వాట్ ఈస్ చంద్రబాగా బీచ్ అంటే ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ ఏమంటే ఇక్కడ మనకు ఈ చంద్రబాగా బీచ్ ఉంది ఒడిస్సాలో. ఓకేనా, ఒడిస్సాలో నుండి పూరి డిస్టిక్లో అనమాట. వాట్ ఈస్ ఇంపార్టెన్స్ దట్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఏషియన్ beach to get blue flag certification. Okay, what is the importance is that it get the blue flag certification. Okay na, ఈ చంద్రబాగా పోర్ట్ అనేది మనకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడం జరిగింది అన్నమాట ఫస్ట్ ఏషియాలో. అసలు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే మీనింగ్ ఏమంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని ఎన్విరాన్మెంటల్ ప్రకారంగా, అలాగే మనకి పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. అందుకే అలాంటి బీచ్లు ఏం చెప్తారంటే వీ కాల్ ఇట్ యాస్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. ఎక్కడైతే మనకు ఎన్విరాన్మెంట్లో ఫ్రీగా ఉంటుందో, అర్థమవుతుందా, ఎక్కడైతే మనకు పొల్యూషన్ లేకుండా న్యాచురల్గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్లేసుల్ని, అలాంటి ఇంపార్టెంట్ సైట్స్ని ఏమని చెప్తారంటే మనకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వాళ్ళు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. మన ఏషియాలో ఫస్ట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందినటువంటి బీచ్ ఏదంటే మనకు చంద్రబాగా బీచ్. చంద్రబాగా బీచ్ ఈస్ ద ఫస్ట్ బీచ్ ఇన్ ఇండియా. ఓకే, ఫస్ట్ బీచ్ ఇన్ ఏషియా టు గెట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. ఓకే, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే సింపుల్గా ఏంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా మనకు ఎక్కువ ఎన్విరాన్మెంట్ ఉంటే అక్కడ దాన్ని చెప్పచ్చు. ఓకే, ఎందుకు ఈ క్వశ్చన్ ప్రిలిమ్స్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. అలాగే ఇంతకుముందు ఎలాంటి క్వశ్చన్ ఒకటి అడిగానమాట. అట్ వన్ ఆఫ్ ది ప్లేసెస్ ఇన్ ఇండియా, ఇఫ్ యూ స్టాండ్ ఆన్ ది సీ షోర్ అండ్ వాచ్ ది సీ, యూ విల్ ఫైండ్ that the sea water resides from the shore's line a few kilometers and come back to the shore twice a day, and you can actually walk on the sea floor when the water recedes. This unique phenomenon is seen at ఇక్కడ ఇది ఎక్కడ చెప్తున్నారంటే మనకు వాటి చాందీపూర్. ఓకే, చాందీపూర్ అంటే ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు ప్రీవియస్గా. సో అలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అర్థమవుతుంది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినట్టు ఆ ఫస్ట్ బీచ్ ఏదైనా మనకు చంద్రబాగా బీచ్. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ టుడే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట. టుమారో మళ్ళీ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేస్తాం. థ్యాంక్స్ ఫర్